Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. ఇలా వారానికి లేదా 2 వారాలకు ఒకసారి ఇలా స్ప్రౌట్స్ నేను నానబెట్టుకుంటాను అనమాట, అన్ని పప్పులన్నీ. అండ్ పల్లీలేమో సపరేట్గా నానబెట్టుకుంటాను. అవి ఉట్టిగానే తినాలన్నమాట, చాలా మంచిది, మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇలా నానబెట్టుకున్నవి మాకు ఒక వారం పైనే వచ్చేస్తాయి అన్నమాట. మీకు కావాలా? ఓకే, ఇది చూడండి, ఇది హాట్ అండ్ కోల్డ్ ప్యాక్, మైక్రోవేబుల్ అనమాట ఇది. సో పిల్లలకి క్రాంప్స్ ఏమైనా ఉంటాయి దానికి యూజ్ చేయొచ్చు. ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఈ హాట్ అండ్ కోల్డ్ ప్యాక్ అందరి ఇళ్ళల్లో ఉండాల్సిందే. ఇందులో సమ్ జెల్ ఉంటుంది. సో మనం వేడిది కావాలంటే మనం వేడి చూయించుకోవచ్చు. వేడి ఎలా చేసుకోవాలన్నది కూడా ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట దాని వెనకాలే. అండ్ హాట్ కోల్డ్ ఎలా చేసుకోవాలో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ప్రతిదానికి అప్లై చేసేటప్పుడు ఒక క్లాత్ దాని మీద పెట్టి అప్పుడు మనం అప్లై చేసుకోవాలని ఉంది. సో నేను డైరెక్ట్గా పెట్టేశాను. బట్ అంటే ఎక్కువ ఆ హీట్ కానీ మనకి స్కిన్ మీదకి డైరెక్ట్ వెళ్ళకుండా ఒక క్లాత్ మీద పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. బట్ మాకైతే ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. జెస్సీ స్కూల్కి వెళ్ళిపోయింది. మెస్సీ ఈజ్ ఈటింగ్ హర్ లంచ్, బ్రేక్ఫాస్ట్ సారీ. ఇక్కడ రాత్రి నేను ఏవైతే నానబెట్టానో ఇవి రెండు కూడా, అండ్ ఇలా ఎగ్స్ బాయిల్ చేసుకుని ఇలా స్టీమ్ చేసుకుని, ఇలా వెజిటేబుల్స్తో ఇలా స్టీమ్ చేసుకుని మనము సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుని తినేయచ్చు. పిల్లలకి ఎక్కువ ప్రోటీన్ అవసరం లేదు, మరీ ఎక్కువ పెట్టేయకూడదు. పిల్లలకైతే లిమిటెడ్ క్వాంటిటీలో పెట్టాలి. నా బాల్కనీ నేను మీకు చూపిస్తాను. అసలు ఎప్పటి నుంచో ఈ రెయిన్ లిల్లీస్ని నా బాల్కనీలో పెట్టుకోవాలనుకుంటాను. సో ఫైనల్లీ ఈసారి తెచ్చుకున్నాను ఈ ఇయర్. మళ్ళీ అందంగా ఉన్నాయి కదా. అండ్ ఇది ఇంకొక మొక్క, శంకుపూల చెట్టు అంటారు కదా, సో అది. అండ్ ఇదొక ఫిలడెన్ మైకస్, ఇది నేనే క్రియేట్ చేసుకున్నాను. అండ్ జైడ్, తర్వాత రోజ్ ఫ్లవర్ ప్లాంట్ తెచ్చాను కదా, సో అది ఇలా ఇరిగిపోయింది. ఇందులో అలా ఉంచాను. అండ్ కొన్ని ఆకుకూరలు తెచ్చుకునే పిండాకు, ఇదేంటి గంగావాయల కూర, ఇది. సో అలా గుచ్చేస్తాను. ఇది కరివేపాకు చెట్టు ఇంకా బాగా మంచిగా పెరగాలి అని అంటే ఇక్కడ మనం ఫస్ట్ టిప్స్లో మనము తుంచేసామనుకోండి, అప్పుడు ఇంకా బాగా పెరుగుతుంది అన్నమాట. ఇంకా ఇది మ్యాంగో ట్రీ అనుకుంటా, ఐ గెస్. అది ఇంకొక ఫిలడెన్, ఇది ఒక వెరైటీ తెచ్చుకున్నాను. ప్లాంట్ ఈ మౌస్ స్టిక్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను, వచ్చేసి అదనమాట మొక్కలు. మనీ ప్లాంట్ నేను పైన పెట్టేసాను, ఇంకో మనీ ప్లాంట్ ఇక్కడ మౌస్ స్టిక్స్కి అటాచ్ చేశాను. సో బాల్కనీకి ఈ ఫ్లవర్స్ భలే అందాన్ని ఇచ్చేసాను. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి నాకు దీనికి సరిపోవట్లేదు అనుకుంటున్నాను, పూల మొక్కలకి ఇలా పెరుగు మిగిలిపోయింది. మిగిలిపోవడం అంటే కొంచెం డేట్ అయిపోయినట్టుగా ఉంటుంది కదా. సో ఆ పెరుగు నేను ఇప్పుడు పుల్లటి పెరుగు, సో దీన్ని వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి, ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నిటికీ ఇచ్చేస్తాను. ఎంత వర్షం పడుతుంది. ఆ రోజు విపరీతమైన గాలి,
ఎంత వర్షం పడిందో. ఒక్క మొక్కు పడ్డది. నేను ఇంకా మొత్తం మొక్కలను పడిపోతాయేమో అని అస్తమాలు చూసుకుంటూనే ఉన్నానన్నమాట. అయ్యో చూసావా అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ముందు రోజు రాత్రి ఎంత పెద్ద వర్షం అంటే మొక్కలన్నీ కింద పడిపోతాయా అని అనిపించింది. ఎనీవే ఇంకా మార్నింగ్ లేసి అంతా క్లీనప్ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్కి రాగిపిండి ఇన్స్టెంట్ దోశ వేద్దామని చేశాను. ఎందుకో ఒక్కోసారి బాగా కుదురుతుంది, ఒక్కోసారి బాగా కుదరదు. ఐ డోంట్ నో ఇంగ్రీడియంట్స్ ఏమైనా తక్కువ అయ్యాయా లేకపోతే ప్యాన్ హీటింగ్ సరిగ్గా లేదా ఏమో, కానీ అది సరిగ్గా అవ్వట్లేదని ఇన్స్టెంట్ ఓట్స్ ప్రిపేర్ చేసేసుకున్నాం. అది రెగ్యులర్గా ఏం తినము, అప్పుడప్పుడు ఇలాగా ఏది కుదరలేనప్పుడు అది చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను మీకు ఏం చూస్తున్నా అంటే లడ్డు అన్ని పప్పులు అనమాట. పల్లీలు, నువ్వులు, తర్వాత అవిసె గింజలు, కొంచెం మినపప్పు, బెల్లం, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ ఇలాగా బరగ్గా మిక్సీ పట్టుకుని లడ్డు చుట్టారనమాట. ఎంత బాగుంది. ఇలాగ బరగ్గా ఉంటే అదొక డిఫరెంట్ టేస్ట్, ఫైన్గా చేసుకుంటే ఇంకొక టేస్ట్ వస్తుంది. మా అమ్మాయికి కొంచెం లడ్డూలు ఇష్టం కాబట్టి సో అది చేశారు. ఇవన్నీ మొన్న అత్తమ్మ ఊరు నుంచి తెచ్చారు. ఊరు నుంచి మేము ఎక్కువగా తాటి బెల్లము, మునగాకు, కరివేపాకు ఇలాంటి థింగ్స్ ఎక్కువ తెప్పించుకుంటాం అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి పనస్తొన్నలు తెలుసు కదా, ఇవి కూడా చాలా బాగుంటాయి. అత్తమ్మ కొంచెం మంచి క్రిస్పీగా చేస్తారన్నమాట. అవి కూడా ఇష్టంగా తింటారు పిల్లలు. అండ్ అవిసె గింజల పొడి కూడా చేయించుకున్నాను. అండ్ రాగిపిండి, మిల్లెట్స్ రాగిపిండి ఇవన్నీ తెప్పించుకున్నా. ఇదేమో గానుగ నూనె కొంచెం తీసి ఆల్రెడీ జార్లో వేసేసుకున్నాను. ఇంకొంచెం ఇలా రబ్బర్ పెట్టా అనమాట. దాని మీద ఏదో డబ్బా ఏదో ప్రెషర్ పడ్డది, కింద పడిపోయిందంతా. మళ్ళీ దాన్ని షిఫ్ట్ చేసేసుకున్నాను ఇంకో దాంట్లోకి. ఇదేమో మునగాకు పొడి. అండ్ అమ్మేమో జంతుకులు అండ్ కొన్ని చిప్స్ ఇవి కూడా పంపించింది. అవి నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా అన్నీ అయిపోయి వచ్చాయి, చాలా ఎండ్కి వచ్చేసాయి, అందుకని వీడియో తీయలే అనమాట. అండ్ ఇది ఇంకొక నెక్స్ట్ డే మార్నింగ్. అంతా కంటిన్యూషన్ వ్లాగ్ కాదు, రోజుకి ఒక్కొక్క క్లిప్ తీసుకుని అన్నీ గ్యాదర్ చేసి వ్లాగ్గా పెట్టాను. ఆ రోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే సడన్గా రెడ్ బుల్ బర్డ్ వచ్చిందనమాట. అక్కడికి వచ్చి నుంచొని చిన్న సౌండ్ చేసి వెళ్ళిపోయింది. ఏంటి అలా వచ్చింది అని బయట చూడగానే అక్కడ నేను ఫుడ్ పెట్టలేదనమాట. అంటే దానికి ఫ్రూట్ ఎప్పుడూ పెడుతూ ఉంటాను, సో ఫ్రూట్ లేదనమాట. సో అది ఇంట్లోకి వచ్చింది. ఇంతకు ముందు కూడా ఒకసారి 2 బర్డ్స్ అలాగే ఇంట్లోకి వచ్చాయి. ఎంత హ్యాపీనెస్ని ఇచ్చిందో. సో ఇప్పుడు నేను దానికి అక్కడ ఫ్రూట్ పెట్టేసి నేను లోపలికి వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ అది తినడానికి వస్తుంది అనమాట. అది తిని ఇంకొక దాని జత పక్షిని తీసుకొచ్చి ఇద్దరు తినేసి వెళ్ళిపోతారు. ఎంత హ్యాపీనెస్ని ఇస్తాయో నేచర్. అలాగా మనతో మాట్లాడ కన్వర్జేషన్ని స్టార్ట్ చేయడం మెల్లిమెల్లిగా. ఐ వాజ్ వెరీ హ్యాపీ. మా ఇంటికి వచ్చే పక్షుల్లో 2 పిచ్చుకలు ఉంటాయి. అవి అసలు ఏ పక్షుల్ని రానివ్వవు. ఆ వీడియో క్లిప్స్ కూడా నేను ఎప్పుడైనా షేర్ చేస్తాను. అదిగోండి వచ్చేసాయి. ఇంకా సో వాటితో పాటు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, అవి చేస్తున్నాయి. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. See you all in next video. Bye bye. Praise God. Amen.